అలానే మిస్సెస్లో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. దాని ప్రభావం ఎంతో కొంత అందరి మీద పడుతుంది. ఎక్కువగా ఐటీ సెక్టర్ మీద పడుతుంది, సాఫ్ట్వేర్ రంగం మీద పడుతుంది. ఎలా అంటే సాఫ్ట్వేర్లో రిక్రూట్మెంట్స్ ఇప్పటికే లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రభావం తీవ్రంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ యుద్ధం కూడా స్టార్ట్ అయింది. గోరు చుట్టూ వెంట రోకట్ బోట్ లాగా యుద్ధం తోడైంది. దీంతో ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకి మేము కాఫీలు, టీలు లేదా ఇతరత్ర ఏవి అందించలేము, క్యాంటీన్లను మేము మూసేస్తున్నాము అని చెప్పి మల్టీనేషనల్ కంపెనీలే చెప్పేస్తున్నాయి. విప్రో లాంటి కంపెనీలు, టీసీఎస్ లాంటి కంపెనీలు, లేదంటే అమెజాన్ లాంటి కంపెనీలు ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో గ్యాస్ లేదు కాబట్టి, గ్యాస్ కొరత ఉంది కాబట్టి క్యాంటీన్లను మేము మూసేస్తున్నాం అని చెప్తున్నారు. కొన్ని ఆఫీసులు క్యాంటీన్లు తీసి ఉంచినప్పటికీ కూడా లిమిటెడ్గా ఉండేటువంటి మెనూని మాత్రమే పెడుతున్నారు. అంటే ఎక్కువగా గ్యాస్ తోటి పని లేకుండా ఉండేటువంటి ఐటమ్స్ని ఎక్కువగా పెడుతున్నారు. అందుకే కొన్ని కంపెనీలు మీరు ఇంటికి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇంటి నుంచి పని చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి ఉద్యోగులు కొంతమంది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కాదు, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే ఇంటికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. ఎందుకంటే కనీస సౌకర్యాలు ఆఫీస్లో ఉండాలి. అక్కడ తినడానికి తిండి కూడా లేనప్పుడు అక్కడ ఎలా పనిచేస్తారు? కానీ ఆఫీస్లో ఉండేటువంటి హెచ్ఆర్లు ఏం చెప్తున్నారంటే మీరు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకొచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారట. ఆదేశాలు జారీ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు. సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా ఉంటాయంటే చాలా రెస్పెక్టబుల్గా ఉంటాయి ఉద్యోగుల పట్ల. ఉద్యోగులకి ఏం కావాలో అవన్నీ అందిస్తాయి. అలాగే ఉద్యోగుల నుంచి ఏం కావాలో అవన్నీ తీసుకుంటాయి. అదే కార్పొరేట్కి సంబంధించినటువంటి బ్యూటీ అనేది. మిగతా రంగాలు అలా ఉండవు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది సాఫ్ట్వేర్లో కూడా సీన్ రివర్స్ కావడంతో క్యాంటీన్లు మూసేసి అంతకుముందు సబ్సిడీతోటి అన్ని ఆహార పదార్థాలు ఉండేవి. ఇవాళ సబ్సిడీతో అసలు మేమేం పెట్టలేము, ఇప్పుడు గ్యాస్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాం. అంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇప్పుడు అనేక రకాలుగా ఈ యుద్ధం కారణంగా ఇబ్బంది పడుతుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో Q4 ఫలితాలు రాబోతున్నాయి. అక్కడ కనుక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటే కనుక ఎలాంటి రిక్రూట్మెంట్స్ ఉండవు. రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 26-27లో రిక్రూట్మెంట్స్ ఉండవు. సాఫ్ట్వేర్ కంపెనీలు దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఫలితంగా ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు రోడ్డును పడతారు. అప్పుడు భయానకమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని మనం చూడబోతున్నాం అనేది కొంతమంది ఆర్థికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించి ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ అయిపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నారు, కట్టెలు పొయ్యి వాడుకోండి అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఇంటి నుంచి క్యారియర్ తీసుకొచ్చుకోమంటారు, క్యాంటీన్లు అయితే మూసేశారు. సో రాబోయే రోజుల్లో ఆఫీసులు కూడా మూసేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సిద్ధం కావాలని చెప్పి కూడా మైండ్ సెట్ని ఉద్యోగులకి ప్రిపేర్ చేస్తున్నట్టు క్రమంలో మీ కామెంట్ ఏంటని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.